పురాతన హిందూ గ్రంథాలలో నిద్రాదేవి గురించి మీరు విని ఉంటారు. నిద్రాదేవి, నిద్రకు అధిపతిగా పూజింపబడే ఈ దేవత పార్వతీదేవి యొక్క రూపాంతరంగా పరిగణించబడుతుంది. ఆమె కలాగ్ని రుద్రునికి, అంటే రుద్రుని ఓ రూపమైన శివుడికి ధర్మపత్నిగా భావించబడుతుంది. ఋగ్వేదంలోనూ మరెన్నో ప్రాచీన హిందూ శాస్త్రాలలోనూ ఆమె ప్రస్తావన కనిపిస్తుంది. ఆమెను మాతృరూపంగా, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే దేవతగా వర్ణించారు. ఆమె అందం లక్ష్మీదేవిని పోలి ఉంటుంది మరియు త్రిదేవులు అయిన పార్వతీ, లక్ష్మీ, సరస్వతుల శక్తులను సమగ్రంగా కలిగి ఉన్నదిగా చెప్పబడింది. ఆమెను ముఖ్యంగా నిద్రలేమి, అలసట, శక్తిలోపం, మానసిక స్థైర్యం తక్కువగా అనిపించే వారందరూ ఆరాధిస్తారు. ఆమె అనుగ్రహంతోనే వారు శాంతిని పొందగలుగుతారు. రామాయణంలో ఓ కథ ఉంది. శ్రీరాముని సేవలో నిమగ్నమైన లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు రాత్రిళ్లు నిద్రపోకుండానే జాగరణ చేశాడు. అప్పుడు ఆయన భార్య ఊర్మిళ తన భర్తకి నిద్రభంగం కలగకుండా ఉండాలనే తపనతో నిద్రాదేవి అనుగ్రహంతో లక్ష్మణునికి బదులుగా ఆ 14 సంవత్సరాల పాటు నిద్రించిందని చెబుతారు.